డియర్ నీట్ 2026 స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్టీఏ వాళ్ళు అయితే ఇంపార్టెంట్ అప్డేట్ అయితే స్టూడెంట్స్కి ఇచ్చారు. చాలా గుడ్ న్యూస్ ఇది చాలా గుడ్ న్యూస్ అనుకుని అడ్వైజరీ ఫర్ బయోమెట్రిక్ ఎక్సెప్షన్ 2020. మరి అర్జెంట్ అప్డేట్ నీట్ స్టూడెంట్స్ అందరూ తెలుసుకోండి. అడ్వైజరీ ఫర్ బయోమెట్రిక్ ఎక్సెప్షన్ అయితే వీళ్ళు ఇవ్వటం అయితే జరిగింది. ఆ అడ్వైజరీ ఏందో ఒకసారి చెక్ చేద్దాం. ఇది స్టూడెంట్స్కి చాలా గొప్ప న్యూస్ అనుకోవచ్చు మనం, మరి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. మరి అడ్వైజరీ ఫర్ బయోమెట్రిక్ ఎక్సెప్షన్ నీట్ 2026 ఎన్టీఏ వీళ్ళు కండక్ట్ నీట్ 2026 మూడో తారీఖున మనకు సండే జరుగుతుంది కదా ఎగ్జామినేషను. ఆన్ డే ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఫ్రిస్కింగ్ ప్రాసెస్ ఎవ్రీ క్యాండిడేట్ హ్యాస్ టు అండర్గో ద మ్యాండేటరీ బయోమెట్రిక్ ప్రాసెస్. మనందరికీ తెలుసు, మరి ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కళ్ళు ఆధారు అవన్నీ తంబు ఫేస్ వెరిఫికేషన్ బయోమెట్రిక్ అన్నీ ఇవ్వాలి, దానిలో నో డౌట్. కాకపోతే ఇక్కడ స్టూడెంట్స్కి కొద్ద మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఆఫ్ ద క్యాండిడేట్ కెనాట్ బి కంప్లీటెడ్ డ్యూ టు ద ఇఫ్ అంటే కంప్లీట్ చేస్తారు, ఒకవేళ అది మ్యాండేటరీ కాదమ్మా, గుర్తుపెట్టుకోండి. బయోమెట్రిక్ అనేది మ్యాండేటరీ కాదు. ఈ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఆఫ్ ద క్యాండిడేట్ కెనాట్ బి కంప్లీట్ డ్యూ టు డివైజ్ హార్డ్వేర్ ఫెయిల్యూర్. సపోజ్ అవి చూసేటప్పుడు మనకు ఆధార్ చూస్తాం కదా, అది ఐరిష్ అవన్నీ చూస్తాం, తంబో బయోమెట్రిక్, ఆ హార్డ్వేర్ ఫెయిల్యూరు, పూర్ క్వాలిటీ ఆఫ్ బయోమెట్రిక్ డేటా సరిగా రాకపోయినా, కనెక్టివిటీ ఫెయిల్యూర్. ఎందుకంటే ప్రతి డివైజ్ కూడా నెట్ కనెక్ట్ అవుతుంది, ఇంటర్నెట్ కనెక్ట్ అవుతుంది. ఇంటర్నెట్ సరిగా లేదు అనుకో, మరి ఉదయ్ ఆధార్ కనెక్ట్ అవుతాయి. ఫిజికల్ ఇనబిలిటీ టు ప్రొవైడ్ బయోమెట్రిక్ డేటా రాదు మీకు. ది క్యాండిడేట్ విల్ స్టిల్ పర్మిటెడ్ టు ఎంటర్ ద ఎగ్జామినేషన్ రూమ్, హౌఎవర్ దే మస్ట్ సబ్మిట్ రిటర్న్ అండర్టేకింగ్. ది ఫార్మేట్ ఆఫ్ దిస్ అండర్టేకింగ్ విల్ ప్రొవైడెడ్ ద ఎగ్జామినేషన్ సెంటర్. ఇది మ్యాండేటరీ కాదమ్మా. ఒకవేళ మీకు అంటే ఎగ్జామినేషన్ అయితే వాళ్ళు చెక్ చేస్తారు, నో ప్రాబ్లం, మీకు వచ్చిన నష్టం ఏం లేదు, మనమేం దొంగలం కాదు కదా, చెక్ చేస్తారు. ఒకవేళ అవి పని చేయకపోయినా మీరు స్టిల్ యూ కెన్ రైట్ యువర్ ఎగ్జామినేషన్. బయోమెట్రిక్ డివైజెస్ పని చేయకపోయినా యూ కెన్ రైట్ యువర్ ఎగ్జామినేషన్, నో ప్రాబ్లం. ద క్యాండిడేట్ షల్ నాట్ బి డిస్టర్బ్డ్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ 2 to 5. ఎవరిని కూడా డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదని ఎన్టీఏ వాళ్ళైతే డైరెక్టర్ ఎగ్జామ్స్ బిగ్ అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది. ఇది స్టూడెంట్కి మంచి గుడ్ న్యూస్ అని నేను ఈ యొక్క మరి వీడియోలో చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు బయోమెట్రిక్ అవసరం లేదు, మరి బయోమెట్రిక్ అనేది అంత మ్యాండేటరీ కాదు. మరి బయోమెట్రిక్ లేకపోయినా స్టిల్ యూ కెన్ రైట్ అనే యువర్ ఎగ్జామినేషన్. కానీ మరి కొంతమంది దీన్ని అడ్వాంటేజ్కి తీసుకుని బయోమెట్రిక్ లేదు కదా, నేను సపోజ్ 2 గంటల ఎగ్జామినేషన్ కనుక 1:30 కల్లా లోపల ఉండాలమ్మ, గుర్తుపెట్టుకోండి, అది మాత్రం కంపల్సరీ. మరి 1:30 కల్లా లోపల ఉండాలి. 1:30కి వెళ్తే 31కి వెళ్తే మిమ్మల్ని తీసుకెళ్ళాలి. అందుకనే 1 గంట కల్లా ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళండి. 12:45 1 గంట. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, మరి ఎగ్జామినేషన్ హాల్ దగ్గర మరి గేట్ దగ్గర తోపులాటలు జరుగుతుంది, మరి టెన్షన్ ఉంటుంది. కొంచెం ఈ యొక్క ఎండాకాలం కదా, అసలు టెంపరేచర్లో ఆంధ్ర తెలంగాణలో టెంపరేచర్లో హై టెంపరేచర్ ఉంటాయి, 40, 45, 50కి వెళ్ళిపోతున్నాయి. మరి అంత టెంపరేచర్కి వెళ్ళటానికి ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి, హ్యాపీగా రిలాక్స్ అవ్వండి ఒక హాఫ్ అన్ అవర్. మరి వీళ్ళు 1:45కి ఇన్విజిలేటర్లో స్టార్ట్ చేస్తారు ఎగ్జామినేషన్, ఏ విధంగా రాయాలి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. 1:30 నుంచి 1:40, ఈ 1:30 నుంచి 1:40 15 minutes కొద్దిగా రిలాక్స్ అవ్వండి, హ్యాపీగా కళ్ళు మూసుకుని ధ్యానం చేయండి. ప్రతి ఒక్కళ్ళు ధ్యానంలో అది ఫ్యాన్లు ఈ యొక్క ముందు వెళ్తాం వల్ల ఏంటంటే 12:30కి 12:45కి 1 o'clockకి వెళ్తాం వల్ల ఫ్యాన్లు పని చేయలేదు అని ఇన్విజిలేటర్ అడగదు, సార్ ఇది పని చేయట్లేదు, మేడం ఇది పని చేయట్లేదు, కొద్దిగా వేసి పెట్టండి మాకు అని. హ్యాపీగా కొద్దిగా కళ్ళు మూసుకుని ధ్యానం చేయండి. మరి ఏం చేయొద్దు మీరు, ఇది పెన్ పేపర్ ఎగ్జామ్ కాబట్టి, కంప్యూటర్ CBT బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి కాదు కాబట్టి టెన్షన్ ఏం పడద్దు. హ్యాపీగా కళ్ళు మూసుకుని మీరు 1:45కి ఇన్విజిలేటర్ వస్తారు, వచ్చి ప్రాసెస్ మీకు పేపర్ డిస్ట్రిబ్యూషను అవన్నీ జరిగే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్, దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్. ప్రతి ఒక్కళ్ళకి MBBS సీటు రావాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్.